సలార్ విషయంలో వేణుస్వామి చెప్పిందే జరిగిందా? ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో వేణుస్వామి చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సమంత, నాగచైతన్యలు తమ వివాహిక జీవితానికి గుడ్ బై చెబుతారని, మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం వేణుస్వామి సృష్టించారు. ఆయన చెప్పినట్టుగానే సమంత, నాగచైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులివ్వడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఇక ప్రభాస్ విషయంలో వేణుస్వామి మొదటి నుంచి కూడా నెగిటివ్ గానే చెబుతూ వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుందని వేణుస్వామి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని, ప్రభాస్ జాతకంలో హిట్ ఇప్పట్లో లేదని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు. ప్రభాస్ అందరి అభిమాన హీరో. మొన్న అయితే నడవలేని స్థితిలో చూసాం అతనికి ఇన్ని రకాల సమస్యలు. అంటే పెళ్ళి అవుద్దా కాదా, అసలు నడవలేకపోతున్నాడు. ఏం జరుగుతుంది ప్రభాస్ జీవితంలో? ఇప్పుడు ఏది మాట్లాడినా నేను వ్యక్తిగతంగా మాట్లాడను. సో రామ్ చరణ్ పెళ్ళైనప్పుడు నేను చెప్పిన సంతానం ఆలస్యం అవుతుంది అని. ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు ఎవరైనా సరే. అలాగే విజయ్ దేవరకొండ గురించి కూడా నేను చెప్పిన వీడియో యూట్యూబ్లో ఉంది. నాకు తెలిసి అది మనం మాట్లాడింది 2015-14లో మాట్లాడినాము. సో ఆల్మోస్ట్ ఆల్ 2014 అంటే ఇది ఒక 8 సంవత్సరాల కింద మాట్లాడిన వీడియోలు అవన్నీ. సో ఇప్పటికీ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. నేను ఎవరెవరి గురించి మాట్లాడి వాళ్ళని కొత్తగా తవ్వకాల్లో తీయాల్సిన పని లేదు, లేదా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో నేను ఏదైనా ఆన్ స్క్రీన్ చెప్తా, వీడియో రికార్డెడ్ ఉంటుంది. నేను చెప్పింది తదుపరి జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే సమంత, నాగచైతన్య విడిపోతారని నేను చెప్పింది 2016లో అయితే వాళ్ళు విడిపోయింది ఈ ఇయర్ విడిపోయారు. సో ఏదైనా నేను చెప్పినప్పుడు కాంట్రవర్సీ ఉంటుంది, లేదా నన్ను తిట్టుకోవచ్చు జనాలు, కానీ జరిగిన తర్వాత ఫీల్ అవుతారు. సో ఇది కూడా ఏంది అంటే ప్రభాస్ జాతకానికి సంబంధించి ప్రభాస్ జీవితంలో చాలా 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 ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సినిమా ఇండస్ట్రీ పరంగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. ప్రభాస్ది వృచ్చిక రాశి. సో అర్ధాష్టమ శని ఒకవైపు, అష్టమ గురువు ఒకవైపు, సో షష్టమ గురువు ఒకవైపు. చాలా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సరే, వీడియోలో వచ్చినాయి, మీరు ఆల్రెడీ చూసినారు, ఆయన నడిచే విధానాన్ని చూసినారు. బట్ నేను దాని గురించి పోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన జాతక రీత్యా అయితే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు, అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. రెండోది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆయన జాతకాలు నమ్మడు. సో అది మేజర్ ప్రాబ్లం. అందుకనే జాతకాలు నమ్మకుండా తీసిన జాతకాల సినిమా పోయింది. ఓకే 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 అదే అడగబోతున్నా. దేవుడి పైన జాతకాల మీద నమ్మకం ఉండాలి. వెంకటేశ్వర స్వామిని మనం ఎంత నమ్మితే మనం ఆయనగా చేస్తాం. ఏదైనా సరే, ఈవెన్ మందు తీసుకున్నా సరే నమ్మి చేయాలి. ఒక మెడిసిన్ తీసుకున్నా సరే నమ్మకం లేకపోతే పని చేయదు. అట్లనే ఆయన జాతకాలు నమ్మడు. సో ఆయన జాతకాలు నమ్మడు కదా అంటే భగవంతుడు సైకో కాదు, నువ్వు జాతకాలు నమ్మలేదు కాబట్టి నేను కొడతా, ఆ టైపు ఉండదు. కాకపోతే ఆయన జాతకాలు నమ్మి అట్లీస్ట్, ఎందుకంటే బాగా నమ్మకం, కొన్ని సెక్టార్లలో బాగా నమ్మకం ఉంటుంది జాతకాల మీద, దేవుళ్ళ మీద. సో అది దాంట్లో రాజుల కమ్యూనిటీ టాప్లో ఉంటుంది. సో రాజుల కమ్యూనిటీకి ఎక్కువగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈయన నమ్మడు. సో ఈయన నమ్మకపోతే నష్టం ఎవరికి? ఆయనకే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకే. ఎందుకంటే ప్రభాస్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఒక్కడు కాదు, ఆయన మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సో ఆయన బాగుంటే అందరు చల్లగా ఉంటారు. కానీ అట్లాంటి ఆలోచన ఆయనకు లేనిది మనం ఏం చేయలేం. సో మనం చెప్పి బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సో ఆయన జాతకం అయితే చాలా వరస్ట్గా ఉంది. అయితే సలార్ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయింది. సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో వేణుస్వామిని టార్గెట్ చేసుకుని అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా పెట్టారు. కానీ సలార్ తాజా లెక్కలు చూస్తుంటే మాత్రం వేణుస్వామి ఈ సినిమా విషయంలో చెప్పిందే నిజం అయ్యేట్టుగా ఉన్నాయి. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టాలి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ సినిమా ఇంకా 34 కోట్ల షేర్ని, అంటే 68 కోట్ల గ్రాస్ని అందుకోవాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే సలార్ ఇంకా లాభాల్లోకి రావాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో లాభాల్లో ఉన్న సలార్ తమిళనాడు, కర్ణాటకకు వచ్చేసరికి భారీ నష్టాల్లో సాగుతుంది. మన భాషలో చెప్పాలంటే ఈ 2 రాష్ట్రాల్లో సలార్ ఫ్లాప్గా నిలిచింది. ఈ వారం తర్వాత సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగనుండడంతో సలార్ లాభాల్లోకి రావడమే కష్టమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
వచ్చే ఆదివారంతో సలార్ సందడి ఆగిపోనుంది. ఈలోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ సలార్ విషయంలో వేణుస్వామి చెప్పిందే నిజమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.